జనరేషన్ బీటా ఈ ఏడాది తొలి రోజు నుంచి కొత్త తరం జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పోటీ పడే మేధస్సు 22వ శతాబ్దానికి సాక్ష్యంగా నయా జనరేషన్ ఊహకందని ఆవిష్కరణలు వీరి తరంలోనే అత్యంత ప్రతికూల సవాళ్ళను ఎదుర్కొనేది వీరే అంటూ కొన్ని చూస్తా ఉన్నాం. సో ఒక నిమిషం దీని గురించి డీటెయిల్గా మాట్లాడాలి, ఎందుకంటే ఈ జనరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఈ టెక్నాలజీ రంగంలో చాలా ముందుకు పోతా ఉన్నట్టు తెలుస్తుంది. దాని గురించి ఒకసారి చూద్దాం. ఈ ఏడాది తొలి రోజు నుంచి కొత్త తరం జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోటీ పడే మేధస్సు 22వ శతాబ్దానికి సాక్ష్యంగా నయా జనరేషన్ ఊహకందని ఆవిష్కరణలు వీరి తరంలోనే అత్యంత ప్రతికూల సవాళ్లను ఎదుర్కొనేది వీరే భవిష్యత్తులో అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. జనవరి 1, 2025 నుంచి బీటా బేబీస్ అనే కొత్త జనరేషన్ స్టార్ట్ అయింది. ఇదేదో కార్లలో కొత్త మోడల్ లేకపోతే ఎలాన్ మస్క్ తయారు చేసిన కొత్త రోబోలో కాదు, మనుషులే. అయితే మరి ఈ జనరేషన్ స్టార్ట్ అవ్వడం ఏంటనేగా మీ డౌట్. సైంటిఫిక్గా పాపులేషన్ థియరీ ప్రకారం కొంచెం అటు ఇటుగా ప్రతి 14 నుంచి 20 ఏళ్ల మధ్య ఒకసారి జనరేషన్ మారుతూ ఉంటుంది. ముందు జనరేషన్ కంటే కొత్త జనరేషన్ కాస్త అప్డేటెడ్గా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఆండ్రాయిడ్ 14, 15, 16 వర్షన్లో చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి జనరేషన్కు ఓ పేరు ఉంటుంది. ఈ 2025 మానవ న్యూ వర్షనే బీటా బేబీస్ అనే. అసలు ఈ బీటా బేబీస్ అంటే ఏంటి, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, ఎదుర్కోబోయేటువంటి సవాళ్ళు ఏంటో ఒక్కసారి చూద్దాం. ప్రతి జనరేషన్కు ఓ పేరుంది, లెక్కుందట. 2025 జనవరి 1 నుంచి 2039 డిసెంబర్ 31 లోపు పుట్టే పిల్లలను బీటా బేబీస్ అంటారు. అలాగే ప్రతి జనరేషన్కు ఓ పేరు ఉంటుంది. 1900 నుంచి 1924 మధ్య పుట్టిన వాళ్ళని జనరేషన్ GI అంటారు. ఆ తర్వాత 1925 నుంచి 1942 వరకు పుట్టిన వాళ్ళని ది సైలెంట్ జనరేషన్ అని పిలుస్తారు. 1943 నుంచి 60 మధ్య పుట్టిన వాళ్ళను బేబీ బూమర్స్ అని పేరు. 1961 నుంచి 1981 మధ్య పుట్టిన వాళ్ళని జనరేషన్ X అంటారు. అలాగే 1982 నుంచి 96 మధ్య పుట్టిన వాళ్ళని మిలీనియల్స్ అని పిలుస్తారు. ఇక 97 నుంచి 2010 మధ్య పుట్టిన వారిని జనరేషన్ Z అంటే జెన్జీ అని అంటారు. సో చివరిగా 2010 నుంచి 2024 మధ్య పుట్టిన జనరేషన్కి ఆల్ఫా జనరేషన్ అని పేరు పెట్టారు. అయితే ఈ జనరేషన్లో డిఫరెన్స్ ఉంది. అదేంటంటే 1900 నుంచి 25 ఏళ్ళ వరకు ఒకటే జనరేషన్ ఉంది. అదే 25 నుంచి 42, 43 నుంచి 60 ఏళ్ళ కాలంలో 18 ఏళ్ళలో జనరేషన్ మారిపోయింది. కానీ 1961 నుంచి 81 మధ్య జనరేషన్ మారడానికి 20 ఏళ్ళు పట్టిందట. బాబా. అయితే అక్కడి నుంచి ఫాస్ట్గా జనరేషన్ మారిపోవడం స్టార్ట్ అయింది. 1982 నుంచి 96 వరకు అంటే 17 ఏళ్ళు. ఆ తర్వాత 97 నుంచి 2010, 2010 నుంచి 2024 కేవలం 14 ఏళ్ళలో జనరేషన్ మారిపోయింది. ఇక ఈ జనరేషన్ అందిన తర్వాత ఇప్పుడు 2025లో మనం అడుగు పెట్టాం. సో పుట్టిన పిల్లల్ని జనరేషన్ బీటా అంటారు. అంటే ఇకపై పుట్టే పిల్లలంతా బీటా బేబీస్ అన్నమాట. ఓ అంచనా ప్రకారం ఈ జనరేషన్ 2039 వరకు కంటిన్యూ అవుతుందంటారు. ఏ జనరేషన్ ఏం చూసింది అనేది చాలా స్పష్టంగా చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మనం 15-20 సంవత్సరాల మధ్య ఒక ఆవిష్కరణలు వస్తూ ఉంటాయి, కొత్త ఆవిష్కరణలు వస్తూ ఉంటాయి. కంప్యూటర్ యుగమంటూ, ఇంటర్నెట్ యుగమంటూ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగమంటూ, ఇలా చాలా రకాల జనరేషన్ అంటే జనరేషన్స్కి ఒక్కొక్క మార్పు ఉంటుంది. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక యుగం స్టార్ట్ అయింది. సో దానికి సంబంధించి ఏ జనరేషన్లో ఏం జరుగుతుందో మనం కొంత డీటెయిల్గా తెలుసుకునే అవసరం అయితే ఉంది. ఫస్ట్ బీటా బేబీ ఫ్రాంకీ అంటూ ఒకరిని చూస్తాం. సవాళ్ళను తట్టుకోవడం పెద్ద టాస్కే. అయితే మిగిలిన జనరేషన్స్తో పోలిస్తే ఈ బీటా జనరేషన్ భారీ ఛాలెంజెస్నే ఫేస్ చేయాల్సి ఉంటుందన్నారు. బీటా జనరేషన్ ఇప్పటి వరకు ఎవరు ఊహించిన ఛాలెంజ్ ఫేస్ చేయాల్సి ఉంటుందన్నారు శాస్త్రవేత్తలు. అందులో ముఖ్యంగా ప్రస్తుత జనరేషన్ ఎన్విరాన్మెంట్ను నాశనం చేస్తూ భూమిని పొల్యూటెడ్ ప్లానెట్గా మార్చడంలో బీటా జనరేషన్ కనీసం స్వచ్ఛమైన గాలి దొరక, నీరు లభించక నానా అవస్థలు పడాల్సి వస్తుందంటున్నారు. దీనివల్ల కాలంతో సంబంధం లేకుండా కురిసే వర్షాలు, పచ్చని ప్రాంతాలను ఎడారులుగా మార్చే ఎండలు, ఖండాలకు ఖండాలే మంచు పర్వతాలుగా మారిపోవడంతో భయానకమైనటువంటి చలిని వీళ్ళంతా ఎదుర్కోవాల్సి వస్తుందని ఎన్విరాన్మెంటల్ సైంటిస్టులు భయపడుతున్నారు. ఇవే కాకుండా సైబర్ వార్, డేంజరస్ వైరస్ అటాక్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైతం బీటా తరానికి ఊహించని ఛాలెంజ్ అనే చెప్పాలి. ఇక వీటన్నిటిని ఎదుర్కొని ఈ బీటా జనరేషన్ వాళ్ళని ఎలా కాపాడుకుంటారో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. సో ఈ బీటా బేబీస్ అనేటువంటి ఈ జనరేషన్ చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. అదేవిధంగా కొత్త వీళ్ళు అనేకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కోబోతున్నారు. ఈ ప్రపంచమంతా కూడా పొల్యూషన్లో మునిగిపోతున్న సమయంలో వీళ్ళు కనీసం స్వచ్ఛమైనటువంటి గాలి, స్వచ్ఛమైన ఆహారం తినడానికి కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క జనరేషన్ అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో చూద్దాం, మరికొద్ది రోజులు అయితే ఈ జనరేషన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా క్లియర్గా తెలిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది మిత్రులారా.
జనరేషన్ బీటా ఈ ఏడాది తొలి రోజు నుంచి కొత్త తరం జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పోటీ పడే మేధస్సు 22వ శతాబ్దానికి సాక్ష్యంగా నయా జనరేషన్ ఊహకందని ఆవిష్కరణలు వీరి తరంలోనే అత్యంత ప్రతికూల సవాళ్ళను ఎదుర్కొనేది వీరే అంటూ కొన్ని చూస్తా ఉన్నాం. సో ఒక నిమిషం దీని గురించి డీటెయిల్గా మాట్లాడాలి, ఎందుకంటే ఈ జనరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఈ టెక్నాలజీ రంగంలో చాలా ముందుకు పోతా ఉన్నట్టు తెలుస్తుంది. దాని గురించి ఒకసారి చూద్దాం. ఈ ఏడాది తొలి రోజు నుంచి కొత్త తరం జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోటీ పడే మేధస్సు 22వ శతాబ్దానికి సాక్ష్యంగా నయా జనరేషన్ ఊహకందని ఆవిష్కరణలు వీరి తరంలోనే అత్యంత ప్రతికూల సవాళ్లను ఎదుర్కొనేది వీరే భవిష్యత్తులో అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. జనవరి 1, 2025 నుంచి బీటా బేబీస్ అనే కొత్త జనరేషన్ స్టార్ట్ అయింది. ఇదేదో కార్లలో కొత్త మోడల్ లేకపోతే ఎలాన్ మస్క్ తయారు చేసిన కొత్త రోబోలో కాదు, మనుషులే. అయితే మరి ఈ జనరేషన్ స్టార్ట్ అవ్వడం ఏంటనేగా మీ డౌట్. సైంటిఫిక్గా పాపులేషన్ థియరీ ప్రకారం కొంచెం అటు ఇటుగా ప్రతి 14 నుంచి 20 ఏళ్ల మధ్య ఒకసారి జనరేషన్ మారుతూ ఉంటుంది. ముందు జనరేషన్ కంటే కొత్త జనరేషన్ కాస్త అప్డేటెడ్గా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఆండ్రాయిడ్ 14, 15, 16 వర్షన్లో చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి జనరేషన్కు ఓ పేరు ఉంటుంది. ఈ 2025 మానవ న్యూ వర్షనే బీటా బేబీస్ అనే. అసలు ఈ బీటా బేబీస్ అంటే ఏంటి, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, ఎదుర్కోబోయేటువంటి సవాళ్ళు ఏంటో ఒక్కసారి చూద్దాం. ప్రతి జనరేషన్కు ఓ పేరుంది, లెక్కుందట. 2025 జనవరి 1 నుంచి 2039 డిసెంబర్ 31 లోపు పుట్టే పిల్లలను బీటా బేబీస్ అంటారు. అలాగే ప్రతి జనరేషన్కు ఓ పేరుంటుంది. 1900 నుంచి 1924 మధ్య పుట్టిన వాళ్ళని జనరేషన్ GI అంటారు. ఆ తర్వాత 1925 నుంచి 1942 వరకు పుట్టిన వాళ్ళని ది సైలెంట్ జనరేషన్ అని పిలుస్తారు. 1943 నుంచి 60 మధ్య పుట్టిన వాళ్ళను బేబీ బూమర్స్ అని పేరు. 1961 నుంచి 1981 మధ్య పుట్టిన వాళ్ళని జనరేషన్ X అంటారు. అలాగే 1982 నుంచి 96 మధ్య పుట్టిన వాళ్ళని మిలీనియల్స్ అని పిలుస్తారు. ఇక 97 నుంచి 2010 మధ్య పుట్టిన వారిని జనరేషన్ Z అంటే జెన్జీ అని అంటారు. సో చివరిగా 2010 నుంచి 2024 మధ్య పుట్టిన జనరేషన్కి ఆల్ఫా జనరేషన్ అని పేరు పెట్టారు. అయితే ఈ జనరేషన్లో డిఫరెన్స్ ఉంది. అదేంటంటే 19 నుంచి 25 ఏళ్ళ వరకు ఒకటే జనరేషన్ ఉంది. అదే 25 నుంచి 42, 43 నుంచి 60 ఏళ్ళ కాలంలో 18 ఏళ్ళలో జనరేషన్ మారిపోయింది. కానీ 1961 నుంచి 81 మధ్య జనరేషన్ మారడానికి 20 ఏళ్ళు పట్టిందట. బాబా. అయితే అక్కడి నుంచి ఫాస్ట్గా జనరేషన్ మారిపోవడం స్టార్ట్ అయింది. 1982 నుంచి 96 వరకు అంటే 17 ఏళ్ళు. ఆ తర్వాత 97 నుంచి 2010, 2010 నుంచి 2024 కేవలం 14 ఏళ్ళలో జనరేషన్ మారిపోయింది. ఇక ఈ జనరేషన్ అన్ని తర్వాత ఇప్పుడు 2025లో మనం అడుగు పెట్టాం. సో పుట్టిన పిల్లల్ని జనరేషన్ బీటా అంటారు. అంటే ఇకపై పుట్టే పిల్లలంతా బీటా బేబీస్ అన్నమాట. ఓ అంచనా ప్రకారం ఈ జనరేషన్ 2039 వరకు కంటిన్యూ అవుతుందంటారు. ఏ జనరేషన్ ఏం చూసింది అనేది చాలా స్పష్టంగా చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మనం 15-20 సంవత్సరాల మధ్య ఒక ఆవిష్కరణలు వస్తూ ఉంటాయి, కొత్త ఆవిష్కరణలు వస్తూ ఉంటాయి. కంప్యూటర్ యుగమంటూ, ఇంటర్నెట్ యుగమంటూ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగమంటూ, ఇలా చాలా రకాల జనరేషన్, అంటే జనరేషన్స్కి ఒక్కొక్క మార్పు ఉంటుంది. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక యుగం స్టార్ట్ అయింది. సో దానికి సంబంధించి ఏ జనరేషన్లో ఏం జరుగుతుందో మనం కొంత డీటెయిల్గా తెలుసుకునే అవసరం అయితే ఉంది. ఫస్ట్ బీటా బేబీ ఫ్రాంకీ అంటే ఒకరిని చూస్తాం. సవాళ్ళను తట్టుకోవడం పెద్ద టాస్కే. అయితే మిగిలిన జనరేషన్స్తో పోలిస్తే ఈ బీటా జనరేషన్ భారీ ఛాలెంజెస్నే ఫేస్ చేయాల్సి ఉంటుందన్నారు. బీటా జనరేషన్ ఇప్పటి వరకు ఎవరు ఊహించిన ఛాలెంజ్ ఫేస్ చేయాల్సి ఉంటుందన్నారు.